ఎస్టీ న్యూస్ కు స్వాగతం. గ్రామాల్లో సమస్యలను సత్వరం పరిష్కరించండి. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. పొజిషన్ సర్టిఫికెట్ల కోసం లబ్ధిదారుల్ని తప్పుకోవద్దు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. కందుకూరు మండలంలోని అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సూచించారు. కందుకూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు యువ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని, దానికి తగ్గట్లు అధికారులందరూ పనిచేసి కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామాల్లో ముఖ్యంగా నూతనంగా ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ద్వారా ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు త్వరితగతిన పొజిషన్ సర్టిఫికేట్లను మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు. పంచాయతీరాజ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల్లో అభివృద్ధి పనులను ఎటువంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో మౌలిక వసతులైన రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి అవసరమైన అంచనాలను తయారు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ప్రజల దగ్గర నుంచి ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే, ఎంపీడీఓ, ఎంపీపీ, జెడ్పీటీసీలు ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ లావణ్య, ఎంపీపీ ఇంటూరి సుశీల, జెడ్పీటీసీ తొట్టెంపూడి అనసూయ, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక విలేజ్ లో 20 సెంట్లు ఎన్విరాన్మెంట్ ల్యాండ్ ఉంటే విలేజ్ ని పెట్టేస్తా ఉన్నారు. అంటే వీళ్ళు సబ్ డివిజన్ చేయకపోవడం ఇదన్నిటికి కారణం. చూడమ్మా, పెద్ద ఊరు మన మండలంలో అవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తాం సార్. మొత్తం 6 విలేజ్లో ఇలాంటి సమస్య ఉంది. అవన్నీ కూడా సబ్ డివిజన్ చేసి ఏవైతే మనకి టెంపుల్ ఉందో ఆ టెంపుల్ వరకు సబ్ డివిజన్ చేసి సర్వే నెంబర్ సపరేట్ గా ఇచ్చాము. అవి కూడా ఐడెంటిఫై చేసాము. అవన్నీ కూడా జాయింట్ కలెక్టర్ గారు పంపించడం జరిగింది. అయిపోతాయి. ఆల్రెడీ మేమే ఈ క్వశ్చన్ రైజ్ చేసి సబ్ డివిజన్ చేసే ఆప్షన్ జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కూడా లేదు. అది సిసిఎల్ఏకి పంపించి ప్రత్యేకమైన ఫైనాన్స్ అమౌంట్ ఉన్నాయి. మీ గ్రామంలో ఉండే మౌలిక వస్తువులకి కూడా ఖర్చు పెట్టి మళ్ళా వచ్చే నిధులు వచ్చే లోపు అవన్నీ కూడా ఏదైతే కొంచెం చిన్న అమౌంట్లు పెట్టుకుని రిమైనింగ్ అన్ని కూడా అభివృద్ధి పనులు కేటాయించాలని చెప్పి ఈ మన ఎంపీఓ గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి అందరికీ మరొకసారి పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే ముఖ్యంగా ఈ కందుకూరు నాకు ఎంఆర్ఓ గారు చెప్పినట్లు ఎప్పుడో కొన్ని దశాబ్దాల నుంచి గర్భకైండ్రిక అది లేకపోయిన అపోహలు చూస్తే ఆ గర్భకైండ్రికలో పెట్టి 1800 ఎకరాల రైతులు కనీసం వాళ్ళకి ఎప్పటి నుంచో 40 సంవత్సరాలు 100 సంవత్సరాల పొజిషన్లో ఉన్నా కూడా వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు. అంత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రైతు కుటుంబంలో ఉండి రైతు బాగా తెలుసు కాబట్టి నేను ఆయన దృష్టికి తీసుకోగలిగే 1800 ఎకరాలు గర్భకైండ్రిక మళ్ళీ మన పక్క కాన్స్టిట్యూన్సీలో కూడా ఈరోజు కూడా సమస్య ఉంది. కానీ ఈ నియోజకవర్గంలో మనం అడగగలిగే ఈ 1800 ఎకరాలు ఒక మాటతో మొత్తానికి క్లీన్ చేసాము. ఎంఆర్ఓ గారు కూడా దానికి సహాయ సహకారాలు అందించి మ్యాక్సిమం అందరికీ రైతులు కూడా వీలైనంత త్వరలో పాస్బుక్లు ఇచ్చి వాళ్ళందరి కళ్ళల్లో సంతోషం చూడాలని చెప్పి నేను చాలా బలంగా జేసీ గారు కూడా 3-4 టైమ్స్ చెప్పాడు. కంపల్సరీగా రైతులందరికీ ఒక వేదిక తయారు చేసి మనందరం పాస్బుక్లు ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారు, జేసీ గారు కూడా నాకు చెప్పడం జరిగింది. తొందరగా మీరు ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే ఆ పాస్బుక్ ఇచ్చే కార్యక్రమం కూడా మంత్రి గారిని తీసుకొచ్చి, అవసరమైతే రెవెన్యూ మంత్రి గారిని ఇక్కడ తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేస్తామని చెప్పి ఇంకా ఎంఆర్ఓ గారు ఇంట్లో ఏదైనా బ్యాలెన్స్ వర్క్ ఉన్నా తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మరియు సర్పంచులకు, ఎంపీడీసీ అందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year అయినా కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్లోకి వచ్చామని అందరూ కూడా తెలిసిన విషయం. ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఒక బీజేపీ ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈరోజు ఒక పంచాయతీరాజ్ శాఖను తీసుకుంటే గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన సర్పంచులు కూడా ఉన్నారు. కనీసం ఎప్పుడన్నా పంచాయతీలో
1,00,000 రూపాయలు సర్పంచ్కి ఊరికి సంబంధించిన విషయాలు ఖర్చు పెట్టుకున్నామంటే ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి ఉండేది గత ప్రభుత్వంలో. ఈరోజు సర్పంచ్లకి నేరుగా వాళ్ళ అకౌంట్లో 15 ఫైనాన్స్ వాళ్ళే సర్పంచ్లే కట్టుకొట్టుకునే పరిస్థితి. ఎందుకు గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కంపేర్ చేసుకుని గ్రామాల్లో శానిటేషన్ విషయంలో కానీ, అలాగే ఆర్డబ్ల్యూఎస్ వాటర్ సప్లై విషయంలో కానీ, పవర్స్ ఇవన్నీ కూడా సర్పంచ్కి పూర్తి స్వేచ్ఛ వచ్చింది ప్రభుత్వం. ఈ సంవత్సర కాలంలోనే 18,500 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు కానీ, అలాగే లింక్ రోడ్లు కానీ ఈ సంవత్సర కాలంలోనే 18,500 కోట్ల రూపాయలతో 15 పంచాయతీ అమౌంట్తో సంబంధం లేకుండా ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టాం, ఈ మండలంలో ఖర్చు పెట్టాం. అలాగే మన సర్వశిక్ష అభియాన్లో కొన్ని మౌలిక వస్తువులు, అలాగే కేవీబీజీ, అలాగే మోడల్ స్కూల్లో ఈ మండలంలోనే 2.5 కోట్ల రూపాయలతో ఆల్రెడీ వర్క్లు కూడా కంప్లీట్ చేస్తాం. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో ఏదైతే ఎలక్షన్లో చెప్పారో తల్లికి వందనం, ఈ రాష్ట్రంలో పేదవాడి పిల్లలు చదువుకోవాలి, ఎవడు కూడా చదువుకు దూరంగా ఉండకూడదని చెప్పి మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ప్రతి తల్లి అకౌంట్లో తల్లికి వందనంలో మీ అందరూ కూడా చూసారు, ఎంతమంది పిల్లలు ఉంటే అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అలాగే మన స్కూల్స్ కూడా ఈరోజు ఎంత విద్యాశాఖను పటిష్టం చేశారు. ఈరోజు కూడా టెట్ కూడా మొత్తం ఫైనల్కి కూడా రిలీజ్ చేశారు. అనేక డిఎస్సీలు వేశారు ఈ ప్రభుత్వంలో. మీరందరూ కూడా విద్యాశాఖని మనం బలంగా గ్రౌండ్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదో ఇక్కడ ఉండే టీచర్లు అందరికీ కూడా తెలిసిన విషయం. నీళ్లు తాగడానికి మన పక్కనే ఉన్నా కూడా వాళ్ళ సోర్సులు వాటర్ లేవని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే 22.5 కోట్ల రూపాయలతో కందుకూరు రూరల్ మండలానికి మొత్తానికి ప్రతి గ్రామానికి రామతీర్థం వాటర్ ఇవ్వడానికి ఆల్రెడీ టెండర్లు కూడా పిలవడానికి మొత్తం ప్రపోజల్ అంతా నాకు తెలిసి ఒక 1 వీక్ 10 డేస్లోనే అవి కూడా కంప్లీట్ చేసి ఈ కందుకూరు రూరల్ మండలం మొత్తం ప్రజలందరికీ కూడా రామతీర్థం వాటర్ ఇచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అప్రూవల్స్ కూడా అయిపోయి కంపల్సరిగా ఈ టెండర్ ఒకసారి పిలిచారు, ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ అయ్యి మళ్ళీ సెకండ్ టైం పిలిచే పరిస్థితి ఉంది. కంపల్సరిగా అది కూడా ఒక 1 వీక్లోనే కంప్లీట్ చేస్తారు. అలాగే ఈ మండలంలో ఈ సంవత్సర కాలంలోనే సీఎంఆర్ఎఫ్, గత ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు రావాలంటే ఎవడన్నా ఒక పేదవాడు ఆరోగ్యశ్రీలో ఎలిజిబిలిటీ ఉండక హాస్పిటల్కి పోతే ఇంకా అప్రూవ్ పోలేకపోయే పరిస్థితి. అట్లా కాకుండా సీఎం గారు ఈ నియోజకవర్గం మొత్తం అయితే 500 మందికి సీఎం రిలీఫ్ చెక్కులు వచ్చినాయి ఈ సంవత్సర కాలంలో. అట్లా ఓన్లీ కందుకూరు మండలంలోనే 75 మందికి సీఎం రిలీఫ్ చెక్కులు కానీ, అలాగే మొన్న ఏదైతే ఎలక్షన్లో అన్నదాత సుఖీభవ ఈ కందుకూరు మండలానికి ఓన్లీ ఈ ఎక్విప్మెంట్స్ అయితే 5,72,00,000 ప్రతి రైతు ఖాతాలో జమ జరగడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం రైతుల పట్ల, రైతు కూలీల పట్ల ఎటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ముందుకు తీసుకోబోతుందో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇరిగేషన్ శాఖలో కూడా ఓన్లీ కందుకూరు మండలంలోనే మేము మాపాడు, మాచవరం చెరువులు, అలాగే గరిగుంట ఇవన్నీ కూడా రూరల్ ప్రాంతం వరకు ఈ ప్రాంతం అంతా కూడా రైతులతో ఉండే ప్రాంతం. ఈ రైతులందరూ కూడా కనీసం గత 5 సంవత్సరాల కాలంలో మట్టి తట్ట మట్టి కూడా ప్రొక్లైన్ పెట్టి కట్టయిన పరిస్థితి ఉంటే 85 లక్షల రూపాయలు ఓన్లీ కందుకూరు మండలానికి ఈ చెరువులు ఏదైతే కాలంలో ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రజలకు రేపు వర్షాకాలం సెలవులు రాగానే రైతులందరూ కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే మన రాళ్ళపాటి రిజర్వాయర్ కూడా ఇవన్నీ ఈ ప్రభుత్వం రైతుల పట్ల మనం ఒక రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి ఈ రాష్ట్రం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా ఈరోజు 90% ఎవరైనా రైతు సోదరులు డ్రిప్ పెట్టుకుంటే 90% సబ్సిడీతో డ్రిప్ ఇచ్చే పరిస్థితి. గత ప్రభుత్వంలో మీరు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ట్రాక్టర్లు ఇచ్చాం, అనేక సంక్షేమ కార్యక్రమాలు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా కూడా రైతులకు సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేదు. ఒడ్లమితే కనీసం సంవత్సరాలు ఆగిపోతే 16,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం రైతులకు అప్పు పెట్టిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంతో సంబంధం లేదు, రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పి ఇమీడియట్గా 16,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిపోతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు పౌరులు కూడా చెబుతా ఉన్నారు. ఆర్టీఎస్ఎస్
ఏవైతే గ్రామాల్లో మీరు కూడా సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, మీరు కూడా పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు, గ్రామాల్లో పాత పోల్స్ మొత్తం షిఫ్ట్ చేసేసి కొత్త పోల్స్ వేసి ఎక్కడన్నా 1-2 పోల్స్ ఏదైనా అవసరం ఉన్నా కూడా ఈ ఆర్డీఎస్ఎస్ కార్యక్రమాలు అన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలోనే 50 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు ఈ మండలానికి రిలీజ్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే లోకేష్ బాబు గారికి పలువురు రోడ్ల మండలానికి ప్రాతినిధించినందుకు వాళ్ళకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ కూడా పంచాయతీ